శ్రీమన్మహాభారతము 720వ రోజు. ఓం స్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 7వ అధ్యాయము. సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, కర్ణుడు దుర్యోధనునితో, ఓ దుర్యోధన, ఒకవేళ పాండవులే కనుక వెనక్కి వస్తే, మీ నాన్నగారు పిలవగానే వెనక్కి వస్తే మళ్ళీ వారితో జూదమాడి ఓడిద్దాం అని కర్ణుడు తన అభిప్రాయాన్ని చెప్పగానే దుర్యోధనుడికి కర్ణుడి మాటలు నచ్చలేదు. నచ్చక వెంటనే ముఖాన్ని ప్రక్కకు తిప్పుకున్నాడు. అది చూశాడు కర్ణుడు, గమనించి వెంటనే తన కన్నులు పెద్దవిగా చేసి రోషముతో, చాలా కోపముతో, దుశ్శాసనాదులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ భూపాలకులారా, ఇక నా అభిప్రాయాన్ని చెబుతున్నాను, వినండి. దుర్యోధనుడు మన రాజు. ఆయనకు మనము సేవకులము, భుజాలము. ఆయన ఇష్టానికి ఏం కావాలంటే, ఆయన ఇష్టాన్ని తీర్చడం కోసం ఏం కావాలంటే అది మనం చేయాల్సిందే. ఏమాత్రము అందులో అలసత్వాన్ని చూపించకూడదు. అతనికి ఇష్టమైనటువంటి విషయములో మనము సరిగ్గా నిలవలేకపోతున్నాం. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే, వయంతు శస్త్రాన్ని ఆదాయ రథాన్ని ఆస్థాయ దంశితాః గచ్చామః సహితా హంతుం పాండవాన్ వనగోచరాన్. వెంటనే మనం ఆయుధాలు పట్టుకొని రథాలెక్కి వనవాసులైనటువంటి పాండవులను చంపటము కోసం అందరం కలిసి వెడదాం. వారంతా మరణిస్తే అప్పుడు మనకి శాంతి కలుగుతుంది. అయితే వారు కష్టాల్లో ఉన్నప్పుడే వారిని మనము జయించగలుగుతాం. వారు దుఃఖాల్లో ఉన్నప్పుడే మనము వారిని జయించగలుగుతాం. వారు సహాయరహితులుగా ఉన్నంత వరకే వారిని మనము యుద్ధములో జయించగలుగుతాము అని కర్ణుడు అనగానే, కర్ణుడి మాటలు విని బాగుంది అంటూ అందరూ బదులిచ్చారు, కర్ణుడిని గౌరవించారు. ఇక వెంటనే అందరూ మహాకోపముతో, రోషముతో వారి వారి ఆయుధాలను, రథాలను తీసుకొని పాండవులను చంపటం కోసమని నగరము నుండి బయటకు వెళ్ళారు. ఆ విషయాన్ని వ్యాసుడు తన దివ్య దృష్టితో చూశాడు. సర్వసమర్థుడైనటువంటి, విశుద్ధ ఆత్మ కలిగినటువంటి, విశుద్ధ హృదయము కలిగినటువంటి వ్యాసుడు తన దివ్య దృష్టితో దుర్యోధనాదులు బయలుదేరటం తెలుసుకొని, ఆ జగామ విశుద్ధాత్మ దృష్ట్వా దివ్యేన చక్షుషా, వెంటనే అక్కడికి వచ్చేసాడు. వచ్చి ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి ఈ రకంగా వ్యాసుడు, లోకపూజితుడైనటువంటి వ్యాస భగవానుడు ధృతరాష్ట్రునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ మహాప్రాజ్ఞ, ఓ ధృతరాష్ట్ర, నా మాటలు నువ్వు అర్థం చేసుకో. కౌరవులందరికీ హితమైనటువంటి ఉత్తమమైనటువంటి మాటను నీకు చెబుతున్నాను, విను. నమే ప్రియం మహాబాహో యద్గతాః పాండవావనం. పాండవులు వనవాసానికి వెళ్ళటం నాకిష్టం లేదు. దుర్యోధనాదులు మోసముతో వారిని ఓడించారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, 13 సంవత్సరాలు పూర్తి కాగానే వారు తాము అనుభవించిన కష్టాలను తలుచుకుంటూ మహాకోపముతో కౌరవులపైన విషాన్ని క్రక్కుతారు. ఈ విషయము తెలిసినా పాపాత్ముడు, మందబుద్ధి అయినటువంటి నీ కుమారుడు ఎల్లప్పుడూ కోపముతో, రాజ్యము కావాలి అనేటటువంటి కారణముతో పాండవులను చంపాలనే చూస్తూ ఉన్నాడు. ఎందుకట్లా? నువ్వైనా నీ కుమారుడిని, ఆ మూర్ఖుడిని నివారించు. నీ కుమారుడు శాంతించాలి.
వనములో ఉన్నటువంటి వారిని చంపాలనుకొని అతడు తన ప్రాణాలనే విడిచేస్తాడు సుమా అని వ్యాస భగవానుడు ధృతరాష్ట్ర మహారాజుతో అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.